సార్ నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, ఇప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు, ఈ బడ్జెట్ వ్యూహ రచన చేసే ముందు ఒక 6-7 మంత్స్ ముందు ఒక టీం కూర్చుంటుంది కదా. అవును. సో అసలు ఈ టీంలో సభ్యులుగా ఎవరెవరు ఉంటారు, ఎవరి ఆధ్వర్యంలో ఈ బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది, ఎవరి అధ్యక్షతన ఈ బడ్జెట్ అనేది ఒక పూర్తి స్థాయి రూపకల్పన జరిగి బయటకు వస్తుంది అంటారు? అసలు టీమ్ బిహైండ్ ద బడ్జెట్ ప్రిపరేషన్ అంటే? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. కరెక్ట్. ఇప్పుడు జనరల్ గా బడ్జెట్ అనగానే ఇంట్లో అనుకోండి, తల్లి తండ్రి, పిల్లలు పెద్ద ఏముండదు. తల్లి తండ్రి ఉన్నా గానీ అంటే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు అనుకోండి, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు ఏమని, బ్యాక్ అంటే ఏంది, ఇల్లు కొడుకులు ఇప్పుడే జాబ్ చేస్తారు, ఎడ్యుకేషన్ అయిపోయాయి అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఓహో వీనికి ఇంత ఇన్కమ్ వస్తుంది, మనం ఏం చేయాలి అనేది బ్యాక్. అంటే వాళ్ళు తల్లిదండ్రి మాటికి కాకపోయినా ఎట్లా మన బడ్జెట్లో కూడా బ్యాక్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక సినిమా క్లిక్ అయింది, స్క్రీన్ కాదు, దాని వెనకాల ఉన్న కోర్ టీమ్ అంటే ఫోటోగ్రఫర్, మ్యూజిక్, డైరెక్టర్, రచయితలు, ప్రొడ్యూసర్, దాన్ని బట్టి కెమెరామెన్లు, దాన్ని బట్టి ఆ సినిమా క్లిక్ అయింది అంటాం. అలానే మన బడ్జెట్ కూడా కనబడే బడ్జెట్, వినపడుతున్న బడ్జెట్, ఫిబ్రవరి 1 తారీఖు చదువుతున్న ఏదైతే బడ్జెట్ ప్రణాళిక ఉందో, అందరూ ఏదైతే ఉందో అనుకునేది వేరు, బడ్జెట్ లో జరిగేది వేరు, అసలు బడ్జెట్ లో ఏమేమి ఇచ్చారు, ఏమి వచ్చింది అనేది తర్వాత పేపర్లు పట్టం కానీ వెబ్సైట్లలో కానీ కూలంకషంగా తర్వాత మేధావులంతా దీని మీద ఈ బడ్జెట్ లో ఇవి ఉన్నాయి. అయితే మీరన్నట్లు ఈ బడ్జెట్ లో ఎక్కువ శాతం చాలా మందికి ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్ అవుతుంది, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రవేశపెడతారు. కానీ మరి ఆ ఫైనాన్స్ మినిస్టర్ కి సహకరించే వాళ్ళు ఎవరు, అసలు ఆ బడ్జెట్ తయారు చేసే వాళ్ళు ఎవరు, ఆ బడ్జెట్ వెనకాల ఎవరెవరు ఉంటారు, వాళ్ళ టీం ఏంటిది, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు తయారు చేసేటటువంటి ఆ ప్రణాళిక ఎలాంటిది అంటే మేధావులు అయి ఉండాలి. ఆ మేధావులు మళ్ళీ మేధావుల్లో కూడా ఆ రంగంలో వాళ్ళకి అనుభవం ఉండాలి, ఆర్థిక రంగంలో నిపుణులు. రైట్. అయితే ఇవి మనం కొద్ది మంది ఉండి ఎక్కువ శాతం ఈ వీడియో మాత్రం చాలా మందికి తెలిసి ఉండదు, వినుంటారు, ఎవరో ఒకరు చేస్తారులే మేధావులు ఉంటారు అని అనుకుంటారు వేరు. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చాలా మందికి ఒక అవేర్నెస్ అన్నట్టు, అంటే బడ్జెట్ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏమున్నారు, ఏ రంగాలకు ఉన్నారు అనేది చూద్దాం. టివి సోమనాథన్ గారు, ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శి, 1987 IAS బ్యాచ్, ఈయన తమిళనాడు అతను. ఇతను అంతకుముందు కార్పొరేట్ వ్యవహారాలు అవన్నీ మంత్రిత్వ శాఖలో పనిచేసిండు. ఎక్కడ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోనే, ప్రధానమంత్రి కార్యాలయంలో, PMO అంటారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. అయితే ఆయన 2015 నుంచి 2017 వరకు ఆయన అక్కడ పనిచేసిండు జాయింట్ సెక్రటరీగా. ఆయన ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ తీసుకుంటూ పట్టభద్రుడు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, ఆయన కంపెనీ సెక్రటరీ. ఆయన ఒకతను ఏది దీనికి ఫైనాన్స్ సంబంధించిన ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఖర్చులకు సంబంధించిన సెక్షన్ ఇతను చూసుకుంటాడు, ఎవరు, సోమనాథన్ గారు. నెంబర్ 2 సంజయ్ మల్హోత్రా గారు, ఆయన కూడా రెవెన్యూ కార్యదర్శి. ఈయన రాజస్థాన్కు చెందిన అతను, 1990 IAS బ్యాచ్. ఇతను సంజయ్ మల్హోత్రా ఏదైతే రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నప్పుడు REC, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్కి ఆయన చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. అతను IIT కాన్పూర్ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే మేధావులు ఉన్నారో, దేశంలో ఏవైతే ఇన్స్టిట్యూట్లు ఉన్నారో వాళ్ళ నుంచి ఎవరైతే IAS ఓల్డ్ బ్యాచ్లు ఉన్నారో వాళ్ళని ఏరుతారు, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కళ్ళని. అంటే కనీసం ఒక 40-45 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు ఆ రంగంలో, 40 ఏళ్ళ నుంచి ఆయన ఎక్స్పీరియన్స్, ఏ ఫీల్డ్ లో ఆయన ఎడ్యుకేషన్ అనుకోండి, ఆయన చేసినటువంటి సర్వీసెస్ అనుకోండి, ఆయన చేసిన ట్రాక్ రికార్డు అంతకుముందు, దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అవి ఒక్కొక్కళ్ళని చూద్దాం. ఇప్పుడు ఎవరైతే సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారో, ఆయన IIT కాన్పూర్, ఆయన ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీ తీసుకుంటూ, ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద మనకి ఈ బడ్జెట్ లో ఆయనది మనం చెప్తూ ఉంటాం. మళ్ళీ ఆయన ఏ సెక్షన్ చూసుకుంటాడు అది చూస్తాం. తర్వాత 3 అతను వివేక్ జోహ్రీ అని, ఆయన CBIC చైర్మన్ గా ఉండు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అంటే ట్యాక్సెస్ గురించి, పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు, అది ఆయన చూసుకుంటాడు. ఆయన భారత ప్రభుత్వానికి ప్రత్యేక కార్యదర్శి. ఇతను 1985 బ్యాచ్ IRS అధికారి. ఇతను కూడా పరోక్ష పన్నుల నిర్వహణలో పాలసీ
ఏదైతే రూపకల్పనలో ఆయన పనిచేయటం జరిగింది. ఇతను జిఎస్టీ అమలు చేయడంలో చురుకైన పాత్ర. అంతకుముందు జిఎస్టీ లేదు, సేల్స్ ట్యాక్స్ ఇంకా స్టేట్ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటే ఎస్టీ సిఎస్టీ. ఎస్టీ అంటే స్టేట్, సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఇప్పుడు అది లేదు, జిఎస్టీ అంటాం. మళ్ళీ జిఎస్టీలోనే స్టేట్ షేరు, సెంట్రల్ షేర్, దాన్ని అమలు పరచడంలో ఇతను మెయిన్ బాగా చురుకైన పాత్ర పోషించిండు. తర్వాత జిఎస్టీకి పునాది వేసిన ఏదైతే రాజ్యాంగ సవరణ 118 ఇతను ఆ బిల్లు పాత్రలో అంటే అది కీలక భూమిక చేయడం జరిగింది. ఇతను ఎవరు, వివేక్ జోషి. తర్వాత అనంత నాగేశ్వరన్ అని వేరే అతను, మళ్ళీ ఆయన కూడా ముఖ్య సలహాదారు, ఆర్థిక సలహాదారు. 22-23 బడ్జెట్కి ఆయన బాగా ఆ టైంలో ఆయన ఏది ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఉండి 22-23 బడ్జెట్కి. మళ్ళీ ఆయన సర్వే చేయటం, ఆయన రూపకల్పన, ఇవన్నిటికీ అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద ఆయన అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆయన MBA తీసుకోవటం, పట్టా తీసుకోవటం జరిగింది. ఆయన PhD కలిగి ఉన్నాడు. ఎవరు, అనంత నాగేశ్వరన్. ఆయన ఎకనామిక్ సర్వే మీద ఇప్పుడు మనకి బడ్జెట్ రూపకల్పనలో ఆయన చూస్తాడు అన్నమాట. ఏది, అనంత నాగేశ్వరన్ గారు. నెక్స్ట్ వచ్చి అజయ్ సేత్. ఈ అజయ్ సేత్ వచ్చి ఈయన సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఈయన IAS 1987 బ్యాచ్. ఈయన కర్ణాటక క్యాడర్ నుంచి వచ్చిండి. ఈయన పబ్లిక్ ఫైనాన్స్ సర్వీస్ రంగంలో ఈయనకు అపారమైన అనుభవం ఉంది. అయితే కర్ణాటక ప్రభుత్వంలో ఆరోగ్యము, కుటుంబ సంక్షేమము వాటి మీద ఇతను ఎక్కువ చేసిండు. అందుకని అతన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇతను 2013లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడం జరిగింది PM నుంచి, ప్రైమ్ మినిస్టర్ నుంచి. అందుకని అజయ్ సేత్ తీసుకోవడం జరిగింది. ఈ అజయ్ సేత్ వచ్చి బడ్జెట్ ఎస్టిమేట్ వేస్తాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మీద బడ్జెట్ ఎస్టిమేట్ వేస్తాడు ఈయన అజయ్ సేత్. ఇక తర్వాత వచ్చి తుహిన్ కాంత్ పాండే అని అతను కూడా ఉన్నాడు. ఆయన సెక్రటరీ ఏదైతే DIPAM LIC ఎయిర్ ఇండియా ఏవైతే ఉన్నాయో, అంటే గవర్నమెంట్ పెట్టుబడులు, దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇన్వెస్ట్మెంట్, డిస్ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టుబడి పెట్టడం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ కంపెనీలు ఏవైతే బాగా ఉన్నాయో, LIC లాంటివి, లేకపోతే ఎయిర్ ఇండియా లాంటివి, ఏవైతే ఉపసంహరణ అంటారు. అంటే ఏంది, ఈ గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి. ఈ రాయితీలు, సబ్సిడీలు ఇచ్చినప్పుడు లోటు బడ్జెట్ వస్తుంది. ఈ లోటు బడ్జెట్ కోసానికి ఏవేవి బాగున్నాయి, ఏవేవి మనము ఇవ్వాలి అంటే డిస్ఇన్వెస్ట్మెంట్, అవి కలెక్ట్ చేయాలనేది ఇతను చూసుకుంటాడు. ఉపసంహరణ అంటాం దాన్ని. అయితే ప్రతి ఇయర్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే 2.5 లక్షల కోట్లు, అంతకుముందు అయితే 1.5 లక్షలు. అంటే బడ్జెట్ పెరుగుతున్నా కొద్దీ, రూపాయి విలువ తగ్గుతున్నా కొద్దీ ఇది కూడా పెంచడం జరుగుతుంది. ఇతను ఒడిస్సా క్యాడర్కి 1987 IAS బ్యాచ్. తర్వాత వచ్చి వివేక్ జోషి. ఈ వివేక్ జోషి వచ్చి ఈయన కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇతను 1989 బ్యాచ్ IAS. ఇతను కూడా ఆర్థిక సేవలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన విధానాలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఆ పథకాలు ఏంటివి, చట్టాలు ఏంటివి, ఇవన్నిటికీ ఇతను చూసుకుంటాడు. ఈయన RBI మెంబర్ అనమాట. RBI బోర్డులో ఇతను ఒక మెంబరు. ఇతను అంతకుముందు 4 years హోమ్ మినిస్టర్ దగ్గర, మంత్రిత్వ శాఖ దగ్గర రిజిస్ట్రార్ అండ్ జనరల్ సెన్సస్ కమిషనర్ గా ఇతను పనిచేయడం జరిగింది. ఎవరు, వివేక్ జోషి. ఈయన ఏం చేస్తాడు, బ్యాంకింగ్ కి సంబంధించిన పాలసీలు, వాటికి సంబంధించిన ఫైనాన్షియల్ సెక్టార్, దానికి సంబంధించిన ఇతను వివేక్ జోషి చూసుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఇక అగ్రికల్చర్ సంబంధించింది, బ్యాంకుకి సంబంధించింది, లేకపోతే ట్రేడ్ యూనియన్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు నిపుణులను తీసుకొని వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్ చేసి ఏం చేస్తారు, ఇక ఒక ప్రణాళిక తయారు చేసి 1 వారం రోజులు దీన్ని ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇస్తారు. మళ్ళీ వీళ్ళు ఫైనాన్స్ మినిస్టర్, ప్రధానమంత్రి వాళ్ళు కూర్చొని దీన్ని ఫైనల్ చేసి మార్పులు చేర్పులు చేసి అప్పుడు ఆమోదం తీసుకొని February 1st సింపుల్ గా చెప్తున్నా, పార్లమెంట్ లో వాళ్ళకి తప్ప వీళ్ళకి తప్ప బడ్జెట్ పేపరు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎవరికి తెలిసే అవకాశాలు ఉండవు.
ఉండనివ్వరు. ఉన్నది అంటే ఎక్కువ శాతం ఎప్పుడు చెప్తుంటారు ఏమని, ఇవన్నీ మాకు గెలిచినాయి, ఇవన్నీ మాకున్నాయి అంటారు. కానీ 99.99% మోస్ట్ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ సీక్రెట్. అందుకనే వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ స్టాఫ్, మళ్ళీ వీళ్ళ సబ్ స్టాఫ్, అంటే వీళ్ళు కోర్ టీము, మిగతా సపోర్టింగ్ టీము, వీళ్ళందరినీ ఏమాత్రం బడ్జెట్ అయ్యేంత వరకు, బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఫోన్లు ఉండవు, మాట్లాడేది లేదు, ఇంట్లో వాళ్ళని కూడా కలిసే అవకాశాలు ఉండవు, ఉండనివ్వరు. అంటే అంత పకడ్బందీగా జరుగుతుంది, బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. అందుకని బడ్జెట్ లో ఎవరెవరు ఉంటారు అనేది, అంటే ఇప్పుడు మనం కొన్ని పేర్లు చెప్పినాం, 6 పేర్లు, ఇంకా చాలా అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంది మెయిన్ పర్సన్స్. కరెక్ట్. ఇంకా బ్యాక్ వీళ్ళ చాలా మంది ఉంటారు, అంటే ఇంకా ఉంటారు, ఒక సపోర్టింగ్ టీం ఉంటుంది కదా. కరెక్ట్. మళ్ళీ ఇవన్నీ చేసి మళ్ళీ మాడిఫికేషన్స్, ఎడిషన్స్, డిలీట్ చేయటాలు, ఇవన్నీ మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ కు, మళ్ళీ ప్రధానమంత్రి వాళ్ళు కూర్చొని మనము ఇంకా దీంట్లో ఇంకా మార్పులు చేర్పులు ఏం చేయాలి, ఇంకా మనము ఏం చేస్తే బాగుంటుంది అనేది ఉంటుంది. కాకపోతే ఈ February 1 మాత్రం కామన్ సింపుల్ బడ్జెటే, ఇంత కష్టపడరు వాడు, హడావుడు ఉండదు. కానీ మళ్ళీ April, May ఎలక్షన్స్ అయిపోతాయి, అయిపోయిన తర్వాత జూలైలో మళ్ళీ ఫైనల్ బడ్జెట్ వస్తుంది. అప్పుడు వీళ్ళందరూ బుర్రకు పదును పెట్టి ఏం చేయాలి అంటే, ఇప్పుడు కూడా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఏవైతే పెడదామనుకుంటారో ఏవైతే ఉన్నారో అవన్నీ అట్లా ఉంచుతారు. ఇక నెక్స్ట్ జూలైకి వచ్చేటప్పటికి అప్పుడు ఇంకా హోంవర్క్ ఎక్కువ ఉంటుంది. అవునవును. ఇప్పుడు ఏంటిదంటే ఫార్మాలిటీగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, ఆ బడ్జెట్ లో ఇవ్వటాలు తీసుకోవటాలు. ఇంకా మీకు బండ గుర్తు చెప్తున్నాం, ఇప్పుడు బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో పేరుకే బడ్జెట్లు, కానీ ఏవైతే అమలు పరచదలుచుకుంటే ఇమీడియట్ అమలు పరిచేస్తున్నారు. అంటే అంతకుముందు ఎలా ఉండేది అంటే, రైల్వే బడ్జెట్ ఉంది, జనరల్ బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ లోనే మీకు ఇవి చేస్తాం అవి చేస్తాం, మళ్ళీ సంవత్సరం దాకా చేయకపోయేది, మళ్ళీ బడ్జెట్ లోనే ప్రవేశం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటివి ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఏదైతే అమలు పరచదలుచుకుంటే ఒక జీవో పాస్ అయిపోతుంది, తెల్లారే అమలు అంటారు. అంటే ఒకప్పుడు రైలు వేయాలి అని అంటే మీటర్ గేజ్లు బ్రాడ్ గేజ్ చేయటం, బ్రాడ్ గేజ్ని అంటే లైన్ లెంత్ కిలోమీటర్లు, లేకపోతే రైల్వేకి ఏదైనా ఆర్డర్ ఇవ్వటం, లేకపోతే రైల్వే బోగిలు చేయాలి అంటే రైల్వే బడ్జెట్ లోనే జరిగేది. ఇప్పుడు ఒక రైలు కొత్తగా ప్రవేశపెట్టిందంటే రైల్వే బడ్జెట్ లోనే జరిగేది. మీకు ఈ బడ్జెట్ లో చేస్తున్నాం, ఈ స్టేట్ లో ఈ కేటాయింపులు ఉంటున్నాయి అనేది ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఏదైనా అనగానే ఒక అనౌన్స్మెంట్ జరుగుద్ది, మీకు జీవో పాస్ అయిపోద్ది, ఇక ఈ రైలు బయలుదేరుతుంది అంటారు, ఆ రైలు పేరు ఏదైనా పెడతారు, కథం. అంటే ఏంటిది, బడ్జెట్ దాకా లేవు ఇప్పుడు రోజులు. కాబట్టి పేరుకు బడ్జెట్ అనేది మామూలుగా సర్వసాధారణం. బడ్జెట్ అనేది ఒక అంశం, బడ్జెట్ అనేది ఒక ఈవెంట్ మాత్రమే. ఇప్పుడు ఏదైతే అమలు పరచదలుచుకుర్రో, ఏవైతే చెప్పదలుచుకుర్రో కంటిన్యూగా మామూలుగా అయిపోతాయి. కాకపోతే వీళ్ళందరూ బడ్జెట్ కోసం రూపకల్పన చేస్తారు, బడ్జెట్ వెనక కృషి చేస్తారు, బడ్జెట్ ని ఒక షేప్ తీసుకొని వస్తారు. ఇది జనరల్ గా బడ్జెట్ వెనకాల ఎవరెవరు టీం అనేది చాలా మందికి ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే షేర్ మార్కెట్ లో ఎవరైతే మనం ఉంటారో, బడ్జెట్ అనటం వేరు, బడ్జెట్ వినటం వేరు, బడ్జెట్ చూడటం వేరు, దాని గురించి వింటామే కానీ అలా కాకుండా ఓహో బడ్జెట్ అంటే ఇంతమంది కూర్చుంటారు, ఇంతమంది కూర్చొని లెక్కలేస్తారు అనేది కూడా, ఇంతమంది మేధో మదనం చేస్తారు ఈ టీంలో, ఇంత శ్రమ ఇంత కృషి ఉంటుందని తెలియాలి కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. బడ్జెట్ రూపకల్పన వెనుక అసలు కోర్ టీం ఎవరుంటారు ఏంటి, అండ్ వాళ్ళు ఎటువంటి మేధో మదనం చేసి దాని ఒక పూర్తి స్థాయి బడ్జెట్గా ప్రవేశపెడతారని ఇటువంటి ఆసక్తికరమైన విషయాల గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.